హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు నుంచి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియోలో మనం ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందామండి. పైథాన్లో ప్రతిదీ కూడా ఒక ఆబ్జెక్ట్ అండి. సో ప్రతిదీ అంటే ఒక ఫోన్ ఒక ఆబ్జెక్ట్, కంప్యూటర్ ఒక ఆబ్జెక్ట్, టీవీ ఒక ఆబ్జెక్ట్, బైక్ ఒక ఆబ్జెక్ట్, కార్ ఒక ఆబ్జెక్ట్. ఇలా యానిమల్స్ని కూడా ఒక ఆబ్జెక్ట్ కింద, యానిమల్ అనే వర్డ్ని కూడా ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకోవచ్చండి. అలాగే యానిమల్స్ని అంటే డాగ్, ఎలిఫెంట్ ఇవి కూడా ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకోవచ్చు అనమాట అండి. అలాగే అంతేకాదండి, ఈవెన్ హ్యూమన్ కూడా ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకోవచ్చు మనం. సో ప్రతిదీ కూడా పైథాన్లో ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేయొచ్చండి. సో మనం పైథాన్ నేర్చుకునేటప్పుడు మనం ఇంటీజర్, ఫ్లోట్, లిస్ట్ ఇవన్నీ వాడాం కదండి, అవి కూడా ఒక ఆబ్జెక్ట్సేనండి. సో పైథాన్లో అవి కూడా ఒక ఆబ్జెక్ట్స్. మనం కొన్ని ఫంక్షన్స్ రాసాం కదండి, లాజిక్స్ యూస్ చేసి, అంటే ఆడ్, ఈవెన్ అని ఒక ఫంక్షను, అలా డిఫరెంట్ రాసాం కదండి. సో అవి కూడా ఒక ఆబ్జెక్టేనండి. సో మనకి ఏదైనా సరే పైథాన్లో ప్రతిదీ కూడా ఒక ఆబ్జెక్ట్ అనమాట అండి. సో మనం ఇన్బిల్ట్లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఆ ఆబ్జెక్ట్స్ గురించి మనం తెలుసుకుందామండి. చూడండి, సో మనం ఇంటీజర్ అనేది ఒకటి వాడాం కదండి. సో దీని గురించి అసలు ఇది ఏ ఆబ్జెక్ట్ అనేది మనం తెలుసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 12 అని ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, దీని టైప్ను ప్రింట్ చేస్తే మనకి పైథాన్కి ఇది ఇంటీజర్ అని తెలిసిపోతుందండి. ఎలా తెలుస్తుంది చూడండి, ఇది ఇంటీజర్ అని తెలుస్తుందండి. సో ఎక్కడో అక్కడ ఇలా రాస్తే ఇది ఇంటీజర్ అని మనకి ఎక్కడో అక్కడ రాసి ఉండాలి కదండి. రాసి ఉంటేనే ఈ టైప్ ఏ అనగానే మనకి ఇది ఇంటీజర్ అని చెప్పేసి వస్తుందండి. చూడండి, లిస్ట్ తీసుకుందామండి. లిస్ట్ బి ఈక్వల్ టు ఒక లిస్ట్ తీసుకుందామండి. ఇలా లిస్ట్ ఉందనుకోండి. ఇప్పుడు దీని టైప్ ఏంటి? మనం లిస్ట్ అని చెప్పేసి చెప్తున్నాము, బట్ దాని టైప్ ఏంటి చూడండి. టైప్ క్లిక్ చేశాను అనుకోండి, ఓకే. సో టైప్ రన్ చేస్తే టైపు మనకి లిస్ట్ టైప్ అని ఇచ్చేస్తుందండి. సో ఇలాగా ప్రతిదీ కూడా మనకి టైప్ ఏంటి అనేది ఇప్పుడు ఇలా ఒకటి ఇచ్చారంటే పైథాన్కి ఈజీగా తెలిసిపోతుంది ఏంటి దీని టైప్ లిస్ట్ అని. ఇలా ఇస్తే పైథాన్కి తెలిసిపోతుంది ఇది ఇంటీజర్ అని. అలాగే ఇంకొకటి తీసుకున్నాం అనుకోండి, సి ఈక్వల్ టు స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఇస్తే ఇది స్ట్రింగ్ అని పైథాన్కి తెలిసిపోతుంది. సో ఇలా ఎలా తెలిసిపోతుంది అని అంటే దీని లోపల ఆల్రెడీ ఈ ఆబ్జెక్ట్స్ గురించి కొంత కోడ్ రాసి పెట్టి ఉంచారండి. ఆల్రెడీ ప్రతి దాని గురించి రాసి ఉంటుంది. సో అందుకనే ఇలా ఉంటే మనకి ఇది ఒక టైప్ అనమాట, ఇలా ఉంటే ఇది ఒక టైప్ అనమాట. సో అలాగా ప్రతి ఆబ్జెక్ట్ని మనం తెచ్చుకొని ఇక్కడ ఒక టైప్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట అండి. టైప్గా అంటే మన ఓన్ టైప్ అనమాట. ఇక్కడ డేటా టైప్ ఏంటండి, దీన్ని ఇంటీజర్ అని చెప్పి పిలుస్తున్నారు, దీన్ని లిస్ట్ అని పిలుస్తున్నారు. అలాగే మనం కూడా ఒక ఆబ్జెక్ట్ని తెచ్చుకొని దానికి ఒక పేరు పెట్టుకుని ఆ పేరుతో మనం ఒక డేటా టైప్ని క్రియేట్ చేయొచ్చండి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే సో మన ఓన్గా మనం ఒక డేటా టైప్ని క్రియేట్ చేయొచ్చు అనమాట అండి. ఓకే అండి. సో మీకు ఇక్కడ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మీకు తర్వాత చెప్తానండి. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఓకే అండి. సో మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి, లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ నేను ఇస్తున్నాను. ఈ లిస్ట్లో చూడండి, మీకు ఇది కానీ ఈ కంట్రోల్ పట్టుకొని ఓకే హైలైట్ అవుతుందండి. క్లిక్ చేస్తే ఒక పేజ్ వస్తుందండి. చూడండి, ఇక్కడ గమనించారా, ఇక్కడ ఒక పేజ్ వచ్చింది. మీరు కొంచెం పైకి వెళ్తే ఓకే, సో ఇక్కడ ఇవ్వండి చూసారా, క్లాస్ లిస్ట్ అనమాట. లిస్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ రాశారు. ఆ ఆబ్జెక్ట్లో చూడండి ప్రతిదీ కూడా లోపల మెథడ్స్ రాశారండి. మెథడ్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. మెథడ్స్ అంటే మనం ఫంక్షన్స్ని అక్కడ ఫంక్షన్స్ అని పిలిచాం కదండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో ఇక్కడ మెథడ్స్ అని పిలుస్తారన్నమాట. చూడండి, అపెండ్ అనే ఒక ఫంక్షన్ రాశారండి, క్లియర్ అని ఒక ఫంక్షన్ రాశారు, కాపీ అని ఒక ఫంక్షన్ రాశారు, ఎక్స్టెండ్ అని ఒక ఫంక్షన్ రాశారు, సో ఇండెక్స్ అని ఒక ఫంక్షన్ రాశారు. సో ఇలాగా ఈ లిస్ట్లో చాలా ఫంక్షన్స్ మనకి లోపల, ఫంక్షన్స్ అనుకోవద్దండి, మెథడ్స్ అనుకుందాం మనం ఇక్కడి నుంచి. ఓకే, సో చాలా మెథడ్స్ కొన్ని రాసి పెట్టారండి మనకి ఇందులో. ఓకే, సో మనకి ఎలా చూడొచ్చు మన దాంట్లో వెళ్ళి ఇక్కడ చూడండి లిస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిస్ట్ కదండి, బి డాట్ అని క్లిక్ చేస్తే చూసారా ఇవన్నీ వచ్చేస్తాయి.
ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా లోపల ఆల్రెడీ ఇన్బిల్ట్గా మనకి ఫంక్షన్ రాసేసారండి. అంటే దాని యాక్షన్ ఏం జరగాలి అన్న విషయాన్ని లోపల రాసింది. అందుకనే లిస్ట్ని మనకు నచ్చినట్టుగా యూజ్ చేయగలుగుతున్నాం. సో అలాంటిదే, అంటే అలాంటి డేటా టైప్నే మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకొని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో ఒక డేటా టైప్ని క్రియేట్ చేయొచ్చు అనమాట అండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ గురించి ఇంకా మీకు డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ప్రస్తుతానికి మీకు ఆబ్జెక్ట్ అంటే అర్థమైందా లేదా అన్న విషయాన్ని దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు ఒక అవగాహన వచ్చింది అనమాట, ఇంకా నేను ఏం చెప్పాలి అని ఆలోచించుకోవచ్చు. ఓకే, సో ఓకేనండి, బాయ్ అండి.